అందుతోంది. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. షాప్ లో పూర్తిగా ఫోన్లన్నీ కాలిపోయినట్లు తెలుస్తోంది. అలాగే ఇతర సామాగ్రి కూడా మంటలకి ఆహుతైపోయాయి. ప్రమాద సమయంలో అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లుగా అయింది. ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని ఆర్పివేయడంతో చుట్టూ ఉన్న షాపులకు సైతం ఆస్తి నష్టం తప్పింది. మనం స్క్రీన్ పై చూస్తున్నాం. నిన్న అమీర్పేట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు, అలాగే ఇవాళ కేపీహెచ్బి పద్మావతి ప్లాజా దగ్గర జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు. అమీర్పేట్ మైత్రివనం దగ్గర నిన్న ఇలాంటి ప్రమాదమే జరిగింది. స్థానికంగా ఉన్న నీలగిరి టవర్స్ లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. పైనుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. నిచ్చెన సహాయంతో 100 మంది విద్యార్థుల వరకు కాపాడారు పోలీసులు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోని అందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చేయగలిగారు పోలీసులు. అక్కడ కూడా షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పుడు కూకట్పల్లిలో కేపీహెచ్బిలోని పద్మావతి ప్లాజాలో ఒక మొబైల్ షోరూమ్ అది. దాంట్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి లోపల ఉన్న వస్తువులన్నీ కూడా కాలి బూడిదైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం.